హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. నేను చెప్పే కొలతలతో చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ రవ్వ లడ్డు, అలాగే రవ్వ లడ్డు అనేది స్మూత్గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి. అలాగే 2 కప్పుల బాంబే రవ్వ పోసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. ఇలా 2 అవర్స్ పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పచ్చి కొబ్బరిలో ఉన్న తేమ అంతా రవ్వ అనేది పీల్చుకుంటుంది. అప్పుడే మన లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ వేసి ఇలా వేడెక్కిన నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో మనం పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకొని లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన రవ్వని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనే పెట్టుకోవాలి. అదే కడాయిలో చక్కెర పాకానికి కావాల్సిన క్వాంటిటీ వచ్చేసి నేను 2 కప్పుల రవ్వకి 1.25 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. మధ్యలో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 2 వేళ్ళతో ఇలా అంటే తీగ పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలండి. అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసి బాగా కలుపుకోండి. అలాగే దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వన్స్ కలుపుకోండి. అలాగే ఫైనల్గా చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ వస్తుందండి. వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు ఒత్తుకోవాలండి. ఇలా అన్ని లడ్డూలు తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.